హై ఫ్రెండ్స్, ఏ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈ రోజు టాపిక్లోని బౌద్ధ మతం కంటిన్యూషన్ పార్ట్ అయితే మనం చెప్పుకుందాము. ఓకేనా. సో కొంచెం లెంతీ టాపిక్ కదా, సో అందుకనే మనకు లేట్ అవుతుంది. ఓకే. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో బౌద్ధ మతానికి సంబంధించి మనము లాస్ట్ క్లాస్లోని మనకు వచ్చేటప్పటికి మనం బౌద్ధం తాలూకా వీటి గురించి అయితే చెప్పుకున్నాము కంప్లీట్గా. మహాయానము తత్వాలు ఇక్కడ నుంచి అయితే మనము స్టార్ట్ చేయాలి. ఓకేనా. సో ఇకండి ఇక్కడ వాస్తుకళ వీటి ఇక్కడ నుంచి మనం చూడాలి, ఆర్కిటెక్చర్ నుంచి. ఓకే. సో దీని గురించి అయితే చెప్పేటప్పుడు ఇక్కడ మనం స్టార్టింగ్ మహాయానము. సో ఇగోండి మహాయానము తత్వాలు ఈ టాపిక్ నుంచి మనమైతే చెప్పుకోవాలి. సో దీని నుంచి చెప్పేటప్పుడు మహాయానంలో మరలా 4 తత్వాలు ఉన్నాయి. అవి 1 ప్రాసంగికవాదము, దీనికి మూల కారణం బుద్ధ పాలితుడు. స్వాతంత్రవాదము. సో ఇక్కడ ఏంటంటే దీనికి మూల కారణం భావి వివేకుడు. యోగకారవాదము, దీనికి కారణము మైత్రేయనాథుడు. దీనిలో ఆదర్శవాదం కనిపిస్తుందట యోగకారవాదంలో. మాధ్యమికవాదము, దీనికి మూలకర్త ఆచార్య నాగార్జునుడు. నాలంద విశ్వవిద్యాలయం బీహార్లో ఉన్నది. సో మహాయానానికి ప్రసిద్ధిగాంచినది. క్రీస్తకం 5వ శతాబ్దం అంతమునకు మహాయానము హీనయానం యొక్క ప్రభావం తగ్గి వజ్రయానం మొదలైందంట. హీనయానము మహాయానము తాలూకా ఇది తగ్గి ఏంటంటే మనకి వజ్రయానంను స్టార్ట్ అయ్యిందనమాట. సో వజ్రయానం గురించి అయితే మనం చెప్పుకుందాం. సో వజ్రయానం అంటే ఏంటంటే దీనికి మరొక పేరు తాంత్రిక బౌద్ధము. దీనిని 5వ శతాబ్దానికి చెందిన నాగార్జున కొండవాసి అయిన సిద్ధ నాగార్జునుడు స్థాపించాడు. వజ్రయానం మొదట్లో బెంగాల్, బీహార్ ప్రాంతాల్లో విస్తరించింది. దీనికి ముఖ్య కేంద్రంగా విక్రమశిల విశ్వవిద్యాలయం వరదిల్లింది. వజ్రయానానికి ముఖ్య కేంద్రం ఏంటి? విక్రమశిల విశ్వవిద్యాలయం. దీనిని పాలవంశం రాజులు పోషించారు. అతీస దీపాంకర దీని ప్రచారంలోని కీలక పాత్ర పోషించారు. సో దీని తాలూకా లక్షణాలు ఏంటి అని అంటే వజ్రయానంలో బోధిసత్వులతో పాటు మరియు వారి యొక్క భార్యలైన తారలను కూడా పూజించుట జరిగింది. ఇందులో బుద్ధుణ్ణి అతీంద్రియ శక్తులకు అధినేతగా పూజిస్తారు, మంత్రతంత్రాలకి అన్నమాట. వజ్రయానంలో కూడా 2 మత శాఖలు ఉన్నాయి. అవి 1 కాలచక్రయానం, 2 సహజయానం. కాలచక్రయానము అంటే ఏంటంటే కాలచక్రయానంలో మంజుశ్రీ మూలకల్ప కీలక పాత్ర పోషించింది. ఎవరికైతే మంత్రశక్తులు అంటే క్షుద్రశక్తులు ఉంటాయో వారికి మాత్రమే మోక్షం లభిస్తుంది. వజ్రయానం ప్రకారం బుద్ధుడు సారనాథ్లోని మొదటి ప్రవచనం చేయలేదు, అమరావతిలో చేశాడు అని చెప్పారనమాట. సహజయానం అంటే ఏంటంటే దీని ప్రకారం మోక్షం పొందాలి అంటే వారు లైంగిక వాంఛలు తీర్చుకోవాలి. ఓకే. ఈ శాఖ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు సంఘాలు వేశ్యగృహాలుగా మారిపోయాయి. ఓకే. సో ఇగోండి వీటికి సంబంధించి బౌద్ధ మత శాఖలు, అలాగే దేశాలు, ఏ దేశాలు ఏ యానం అనేది ఉన్నది. నెక్స్ట్ ఏంటంటే వాస్తుకళ. సో వాస్తుకళకు వచ్చేసరికి స్తూపము. సో స్తూపం ఎలా ఉన్నదంటే బుద్ధుని అస్థికల పైన నిర్మించిన పవిత్రమైన కట్టడాన్ని స్తూపము అంటారు. బుద్ధుని తాలూకా అస్థికల మీద నిర్మించారన్నమాట. పవిత్రమైన కట్టడాన్ని స్తూపం అంటారు. స్తూపాన్ని ప్రధానంగా 3 రకాలుగా విభజిస్తారు: ధాతు గర్భితాలు, పారిభోజకాలు, ఉద్దేశిక స్తూపాలు. ధాతు గర్భితాలు అంటే బుద్ధుని లేదా బౌద్ధ సన్యాసుల శారీరక అవశేషాలపైన నిర్మించే స్తూపాలను ధాతు గర్భితాలు అంటారు. ఆంధ్రాలోని ధాతు గర్భితాలు అమరావతి, జగ్గయ్యపేట, ఘంటసాల, బట్టిప్రోలు, సాలిహుండంలో కలవు. పారిభోజకాలు గొప్ప బౌద్ధ భిక్షువులు వాడిన వస్తువులపై అంటే పవిత్ర గ్రంథాలు నిర్మించిన కట్టడాలు. ఉద్దేశిక స్తూపాలు బుద్ధునిపై భక్తిభావాలు వెల్లడిస్తూ నిర్మించిన స్తూపాలను ఉద్దేశిక స్తూపాలు అంటారు. వీటి నిర్మాణంలో ఎలాంటి వస్తువులను వాడలేదు. సో స్తూప నిర్మాణం ఎలా చేశారు? డోమ్ లేదా గోళ, అర్ధచంద్రాకారపు బోర్లించిన గుమ్మటం వంటి ఆకారముని డోమ్ అంటామన్నమాట. హర్మిక డోమ్ పై ఉన్న చతురస్రాకారపు పెవిలియన్. డోమ్ మీద ఉండే చతురస్రాకారపు పెవిలియన్ని హవిలిక అంటారు. హర్మిక. ఛత్రాస్ 3 గొడుగు ఆకారపు ఛత్రాస్ అనేవి హర్మిక పైన ఉంటాయి. ఓకే. ఈ ఛత్రాస్ అనేవి త్రిరత్నాలకు ప్రతిబింబాలు. త్రిరత్నాలు అంటే ఏంటంటే బుద్ధం, ధమ్మం, సంఘం. రైలింగ్స్ చుట్టూ ఉన్న పిట్టగోడ. ఓకే. తోరణాలు నిర్మాణానికి 4 వైపులా ఉన్న ద్వారాలు, గేట్లు అనమాట. ప్రదక్షిణ పద స్తూపం యొక్క అంచులకు గోళాకు మధ్య గల స్థలము. ఓకే. దాన్ని ప్రదక్షిణ పద అంటారు. ఇగోండి సాంచి మధ్యప్రదేశ్లో ఉండే బుద్ధ స్తూపం. ఓకే.
నెక్స్ట్, భారతదేశంలోనే అతిపెద్ద స్తూపం అమరావతి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని అమరావతి స్తూపం ఎంతో ప్రాచీనతను సంతరించుకున్న స్తూపము. ఇది అశోకుని కంటే ముందే ప్రారంభించబడి తదనంతర కాలంలో అనేక రాజవంశాల చేత అభివృద్ధి పరచబడింది. సో ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా. సాంచి స్తూపంకు తోరణాలు నిర్మించిన శుంగ వంశస్థుడు పుష్యమిత్ర శుంగుడు. భారతదేశంలో ప్రముఖ స్తూపాలు అమరావతి, సాంచి, సారనాథ్, బర్హూత్, సోనేరి, సాసారం. దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీన స్తూపం పిప్రావా. దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీన స్తూపము, ఉత్తర భారతదేశంలో అతి ప్రాచీన స్తూపము పిప్రావా. దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీన స్తూపం బట్టిప్రోలు. దక్షిణ భారతదేశంలో బుద్ధుని అవశేషాలపై నిర్మించిన స్తూపం బట్టిప్రోలు. ప్రస్తుతం ఉండే బౌద్ధ స్తూపాల్లో అతి పెద్దది సాంచి మధ్యప్రదేశ్లో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్తూపము బోరోబుదూర్ జావాలో ఉంది, ఇండోనేషియా దీవుల్లో. దీని నిర్మాత రెండవ సూర్యవర్మ, కంబోడియా రాజు అనమాట, రెండవ సూర్యవర్మ. నెక్స్ట్, విహారం. బౌద్ధ సన్యాసులు విశ్రాంత మందిరాలను విహారాలు అంటారు. బౌద్ధ సన్యాసులు ఎక్కడైతే విశ్రాంతి తీసుకుంటారో ఆ మందిరాలని ఏంటంటారంటే నివాసాలని విహారాలు అంటారన్నమాట. ఇవి సాధారణంగా చతురస్రాకారంగా ఉంటాయి. వీటికి మధ్యలో మధ్యశాల ఉంటుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి మధ్యశాలలో బౌద్ధ సన్యాసులు ఉషోదయ సమావేశాలు నిర్వహిస్తారు. భారత్లో సాంచి, సారనాథ్, అమరావతి, నాగార్జున కొండల్లో ప్రముఖ విహారాలు ఉన్నాయి. ఓకే. నెక్స్ట్, చైత్యం. చైత్యం అంటే ఇది బౌద్ధుల ప్రార్థనా మందిరము. ఇది దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. చైత్యములను పూజించే వారిని చైత్యకవాదులు అంటారు. చైత్యకవాదమును మహాదేవ భిక్షువు అనే పండితుడు ప్రారంభించాడు. ఇండియాలో కార్లే, కన్హేరి, నాసిక్లు ముఖ్యమైన చైత్యాలు. రామతీర్థము, నాగార్జున కొండ, సాలిహుండము చైత్యాలను ఇటుకలచే నిర్మించారు. ఆంధ్రాలో అతి ప్రాచీన చైత్యము గుంటుపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా, అక్కడ ఉన్నదన్నమాట. స్తూపాన్ని వేదికలపై విస్తరించడాన్ని మహాచైత్యం అంటారు. స్తూపాన్ని వేదికల మీద విస్తరించడాన్ని మహాచైత్యం అంటారంట. అమరావతిలో ఇలాంటి మహాచైత్యము ఉన్నది. నెక్స్ట్, ఆరామము. స్తూపము, విహారము, చైత్యము, విద్యాలయము ఒకే చోట ఉండే ప్రాంతాన్ని ఆరామము అంటారు. నందలూరు ఆరామము ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉన్నది. చైనా యాత్రికుడు హుయాత్సాంగ్ ఆంధ్ర ప్రాంతంలోని 40 ఆరామాలు ఉన్నట్లుగా తన సియూకి గ్రంథంలో పేర్కొన్నాడు. చైనా యాత్రికుడు హుయాత్సాంగ్ ఆంధ్ర ప్రాంతంలో 40 ఆరామాలు, బౌద్ధ ఆరామాలు ఉన్నాయని చెప్పేసి తన సియూకి గ్రంథంలోని పేర్కొన్నాడు. ఆరామాలు అంటే ఏంటంటే ఈ స్తూపము, విహారము, చైత్యము, విద్యాలయము అన్నీ ఒకే చోటు ఉంటే ఆ ప్రాంతాన్ని ఆరామము అంటాం. సో ఇక్కడ నోట్ ఇచ్చారు. బౌద్ధ మతస్థులకు అత్యంత పవిత్రమైన 8 పుణ్యక్షేత్రాలను అష్టమహాస్థానములు అంటారు. అవి లుంబిని, గయా, సారనాథ్, కుషినార, రాజగృహ, వైశాలి, శ్రావస్తి మరియు సంకిస్స. ఓకే, వీటిని మనము అష్టమహాస్థానములు అంటారంట. నెక్స్ట్, బౌద్ధ శిల్పము. బౌద్ధ శిల్పం గురించి అయితే చెప్పుకునేటప్పుడు శిల్పకళా చరిత్రకు ఎంతో ప్రోత్సాహాన్ని మహాయాన బౌద్ధం అందించినది. మహాయాన బౌద్ధంతోనే బుద్ధుని అవతారమూర్తిగా విగ్రహములకు మలచడం ప్రారంభమైంది. హీనయానులు బుద్ధుని విగ్రహాన్ని కాక సంజ్ఞలను మాత్రమే పూజిస్తారు. హీనయానులు బుద్ధుని పాదాలు, బోధి వృక్షము, స్వస్తిక్ గుర్తుగల ఖాళీ సింహాసనమును, ఛత్రములను పూజిస్తారు. బుద్ధుని విగ్రహాలు గాంధార, మధుర మరియు అమరావతి శైలిలో మలచబడినవి. బుద్ధుని విగ్రహాలుగా మలచటము ప్రథమంగా గాంధార శిల్పకళతో ప్రారంభమైంది. నిలుచుని ఉన్న బుద్ధుని విగ్రహాలు మరియు బోధిసత్వ విగ్రహాలు గాంధార శిల్పకళలో ప్రముఖమైనవి. గాంధార శిల్పంలో బుద్ధ విగ్రహము గ్రీకు సాంప్రదాయాలకు అనుగుణంగా ఉంటుంది. మధుర శిల్పకళా రీతిలో ఉన్న బుద్ధ విగ్రహాలు అధికంగా చెక్కబడినవి. అమరావతి శిల్పకళ శైలిలో బుద్ధుని చుట్టూ పుష్పాలు, లతలతో అలంకారాలు ఉంటాయి. ఓకేనా, ఇది బౌద్ధ శిల్పం గురించి. నెక్స్ట్, బౌద్ధ సాహిత్యము. సో బౌద్ధ సాహిత్యం దగ్గరకు వచ్చేసరికి బౌద్ధ సాహిత్యము పాలీ, సంస్కృత భాషల్లో ఎక్కువగా కనబడింది. త్రిపీఠకాలు అనగా బోర్లించిన 3 గంపలు. సుత్తపీఠక, వినయపీఠక, అభిధమ్మ పీఠక అన్నవి త్రిపీఠకాలుగా పిలువబడుతున్నాయి. ఇవి హీనయాన బౌద్ధానికి ముఖ్యమైన మరియు పాలీ భాషలో రాయబడ్డాయి. సంస్కృత భాషలో గ్రంథ రచనలు గావించిన తొలి మహాయాన బౌద్ధ పండితుడు అశ్వఘోషుడు. త్రిపీఠకములపై వ్యాఖ్యానములు చేసిన ప్రముఖ బౌద్ధమత సన్యాసి బుద్ధఘోషుడు. ఓకే. నెక్స్ట్, సుత్తపీఠక. దీన్ని సంకలనం చేసింది ఆనందుడు. ఇది త్రిపీఠకాలలో ముఖ్యమైనది.
పెద్దది. బుద్ధుని ఉపదేశాలు, బోధనలు, తాత్విక విచారాలను వివరిస్తుంది. సుత్త పీఠకను 5 విభాగాలుగా విభజించారు. వీటిని నికయులు అంటారు. ఓకే, దిగ నికయ, అంగుత్తర నికయ, మధ్యమ నికయ, ఖద్దక నికయ, సంయుక్త నికయ. సో దిగ నికయ అంటే ఆర్య సత్యాలు, అష్టాంగ మార్గాలు కనిపిస్తాయి. బుద్ధఘోషుడు దిగ నికయపై వ్రాసిన వ్యాఖ్యానం సుమంగళ విలాసిని. అంగుత్తర నికయ అంటే ఇది మహాజనపదాలను గురించి పేర్కొన్నది. మధ్యమ నికయ అంటే బుద్ధునికి జైనులు మరియు అజీవకులతో గల సంబంధాలను వివరిస్తుంది. ఖద్దక నికయ అంటే ఏంటంటే బుద్ధుని యొక్క పూర్వజన్మల గురించి తెలిపే జాతక కథలు. దాదాపుగా 500 నుండి 550 వరకు ఉన్నాయంట. జాతక కథల వలన ఆనాటి సామాజిక ఆర్థిక పరిస్థితులు తెలుస్తున్నాయి. నెక్స్ట్ సంయుక్త నికయ అంటే ఇది అతి పెద్ద నికయ. ఓకే, నెక్స్ట్ వినయ పీఠక. దీన్ని సంకలనం చేసింది ఉపాలి. దీనిలో బౌద్ధ మతం యొక్క ప్రవర్తన నియమావళి, కోడ్ ఆఫ్ కండక్ట్ మరియు నిబంధనల మార్గదర్శక సూత్రాల గురించి పేర్కొనడం జరిగింది. దీనిలో అజాత శత్రువు తన తండ్రి అయిన బింబిసారుడిని చంపి సింహాసనం అధిష్ఠించినట్లుగా ఉన్నది. దీనిలో గల ముఖ్యమైన భాగంలో సుత్త విభాంగ అంటే పతిమొక్క, ఖండక మరియు పరివార. ఓకే, అవన్నమాట. నెక్స్ట్ అభిధమ్మ పీఠక. దీన్ని సంకలనం చేసింది మొగలిపుత్త తిస్స. ఇది బౌద్ధ తత్వాన్ని వివరించును ప్రవచనములు మరియు బోధనలు. ఇది పై 2 పీఠకల వేదాంత సారము. ఈ పీఠకలోని వాదోపవాదాలతో రూపొందించబడిన గ్రంథము కథావత్తు. నెక్స్ట్ ఇతర హీనయాన గ్రంథాలు. మిలింద పన్హ, మినాండర్ అంటే బ్రాక్టియన్ రాజుకు మరియు అతని ఆస్థానంలో గల నాగసేనుడికి మధ్య జరిగిన ప్రశ్నలు జవాబులు మిలింద పన్హాగా రూపొందించింది. దివ్యవదన ఇది టిబెట్ గ్రంథం అంట. ఓకే, నెక్స్ట్ శ్రీలంక ప్రాంతపు రాజు. శ్రీలంక ప్రాంతపు గ్రంథాలు. దీపవంశ 350 మహావంశ దీపవంశం యొక్క కొనసాగింపు. వంశతపకాసిని మహావంశంపై వ్యాఖ్యానము. నెక్స్ట్ కులవంశ. జాతక కథలు ఏంటంటే ఇవి మహాయాన బౌద్ధులచే రచించబడిన గ్రంథములు. ఇవి బుద్ధుని పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించును. ఇవి బుద్ధుడు ఉన్నత జన్మ పొందడం కోసం అనేక సార్లు జన్మించాడని తెలియజేస్తాయి. సుత్త పీఠక చివరి భాగమైన ఖద్దక నికయంలో 547 జాతక కథలు ఉన్నాయి. వీటిలో అధిక భాగం నీతి కథలు. జాతక కథలన్నింటిలో బోధిసత్వుడు కథానాయకుడిగా ఉంటాడు. నెక్స్ట్ ప్రముఖ బౌద్ధ పండితులు. ఎవరెవరు పండితులు ఉన్నారు అని చెప్పేసి మనకి చెప్పడం అన్నమాట. ఓకే, సో ప్రముఖ బౌద్ధ పండితులు వచ్చేసరికి ఆచార్య నాగార్జునుడు. ఇతను వ్యాధలి గ్రామంలో ఆంధ్ర ప్రాంతంలో జన్మించాడు. ఇతను యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలుడు. ఇతని తాలూకు బిరుదులు ఎవరంటే ఇండియన్ ఐన్స్టీన్, ఆచార్య నాగార్జునుడికి 2వ బుద్ధుడు లేదా 2వ తథాగతుడు, ఇండియన్ మార్టిన్ లూథర్, మహాయాన మాధ్యమిక శూన్యవాద రూపకర్త. ఆచార్య నాగార్జునుని రచనలు. లలిత విస్తార బుద్ధుని చరిత్ర మరియు జీవిత విశేషాలను గురించి తెలుపుతుంది. ఇది బుద్ధుడిని నారాయణ మహాపురుషుగా అభివర్ణించింది. దీనిని మహాయాన బౌద్ధానికి బైబిల్గా అభివర్ణిస్తారు. దీని ఆధారంగా ద గ్రేట్ రినౌన్సియేషన్ అనే గ్రంథాన్ని రాసింది ఎడ్విన్ ఆర్నాల్డ్. కరాండ వ్యూహ అవలోకేతేశ్వర బోధిసత్వం గురించి తెలుపుతుంది. సభావతి వ్యూహ అమితాభ గురించి తెలుపుతుంది, అంటే బౌద్ధమత స్వర్గానికి అధిపతి. సుధర్మ పుండరీక బౌద్ధ తత్వం గురించి తెలుపుతుంది. ఇతని ఇతర గ్రంథాలు ఏంటంటే సృహ్లేఖ, ప్రజ్ఞాపారమిత శాస్త్ర, రసరత్నాకర, మాధ్యమిక కారిక, ఆరోగ్య మంజరి. ఓకే, బుద్ధఘోషుడు హీనయాన మతశాఖకు చెందినవాడు. బుద్ధఘోషుడు విసుమగ్గ అనే గ్రంథాన్ని రచించాడు. క్రీస్తు 5వ శతాబ్దం నాటికి హీనయానం అంతరించే స్థాయికి చేరుకుంది. ఆ సమయంలో బుద్ధఘోషుడు శ్రీలంక, బర్మాకు వెళ్ళి హీనయానకు సంబంధించిన రచనలను తీసుకొని వచ్చి భారతదేశంలో హీనయానాన్ని సంస్కరించాడు. బుద్ధఘోషుని వ్యాఖ్యానాలు ఏంటంటే వినయ పీఠక, సామంత ప్రసాదిక, అమిధమ్మ పీఠక, కథావత్తు ప్రకరణ, సుత్త పీఠకలోని 5 నికయాలపై రాసిన వ్యాఖ్యానాలు. ఓకే, నికయాలు వ్యాఖ్యానాలు ఇగోండి దానికి సంబంధించి. అశ్వఘోషుని ఇండియన్ మిల్టన్గా పేర్కొంటారు. ఇతడు సంస్కృతంలో రాసిన గ్రంథాలు బుద్ధ చరిత్రము, సౌందర్యానందనము, సౌరిపుత్ర ప్రకరణం. ఓకే, సో మనకి ఇది. సో ఇంకా
ఇక్కడ తోటి మనకి కొంత టాపిక్ అయితే బౌద్ధ మతం గురించి కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే బౌద్ధ మతం తాలూకా వ్యాప్తి, అలాగే బౌద్ధ మతంకి సంబంధించిన క్షీణతకు గల కారణాలు, అలాగే ఇతర మతాలు, వీటి గురించి అయితే నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.